జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ ఇరవెండి మహిమ. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని ఒక గ్రామ చరిత్ర. ఒక గ్రామంలోని కథ. ఒక ప్రశాంతమైన పల్లె ఇరవెండి. పచ్చని పొలాలు, గాలి తాకిన చెట్లు, గడ్డి ఇల్లులు, పక్షుల కిలకిలారావాలతో ఆ గ్రామం ఎప్పుడూ పవిత్రమైన వాతావరణంతో నిండిపోయి ఉండేది. ఆ గ్రామానికి ప్రత్యేకమైన మహిమను ఇచ్చింది ఒక దేవాలయం, శ్రీ 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 సంతాన వేణుగోపాల స్వామి వారి ఆలయం. ఈ ఆలయం సాధారణమైనది కాదు. ఇది శతాబ్దాల చరిత్ర కలిగిన పవిత్ర క్షేత్రం. చోళ మహారాజు కథ. పూర్వకాలంలో ఆ ప్రాంతాన్ని పాలించిన రాజు చిన్న చోళ మహారాజు. ఆయన భక్తి, ధర్మం, దానధర్మాలలో ప్రసిద్ధుడు. ఒకసారి ఆయనకు స్వప్నంలో శ్రీకృష్ణుడు దర్శనమిచ్చాడు. ఈ ప్రదేశంలో నా ఆలయం నిర్మించు అని ఆజ్ఞాపించాడు. రాజు ఉదయాన్నే లేచి ఆ స్వప్నాన్ని నిజం చేయాలని సంకల్పించాడు. గ్రామస్తులతో కలిసి ఆ ప్రదేశాన్ని వెతికాడు. చివరికి ఒక పచ్చని కొండ పైన దివ్య కాంతి కనిపించింది. అదే ప్రదేశంలో ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు. కొన్ని నెలల కష్టంతో, అందమైన రాతి శిల్పాలతో, గోపురాలతో, కళాత్మక నిర్మాణంతో ఆలయం సిద్ధమైంది. స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆ ప్రదేశాన్ని పవిత్ర క్షేత్రంగా మార్చాడు. వెండి పువ్వుల మహిమ. చోళ మహారాజు భక్తి అంతులేనిది. ఆయన ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించేవాడు. ముఖ్యంగా వెండి పువ్వులతో అష్టోత్తర శతనామార్చన చేయించేవాడు. ఆ రోజుల్లో ప్రతిరోజు వెండి పువ్వులను తయారు చేసి వాటితో స్వామివారిని అలంకరించేవారు. ఈ విశేష పూజల వల్ల ఆ గ్రామానికి విరివెండి అనే పేరు వచ్చింది. కాలక్రమంలో అది ఇరవెండిగా మారింది. నైవేద్య మహోత్సవం. రాజు మరో ముఖ్యమైన నియమాన్ని పాటించాడు. ప్రతిరోజు స్వామివారికి 1 క్వింటా బియ్యంతో నైవేద్యం సమర్పించేవాడు. ఆ అన్నప్రసాదాన్ని గ్రామంలోని అందరికీ పంచేవారు. ఆ ప్రసాదం తిన్నవారు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండేవారని చెబుతారు. ఈ కారణంగా ఈ ఆలయం సంతాన వేణుగోపాల స్వామి గా ప్రసిద్ధి చెందింది. సంతానం లేని వారికి సంతానం ప్రసాదించే దేవుడిగా. కాలక్రమంలో అభివృద్ధి. కాలం మారింది, రాజులు మారిపోయారు, కానీ ఆలయం మహిమ మాత్రం తగ్గలేదు. గ్రామస్తులు, భక్తులు కలిసి ఆలయాన్ని అభివృద్ధి చేశారు. కొత్త మండపాలు నిర్మించారు. పండుగలను ఘనంగా జరపడం ప్రారంభించారు. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించడానికి రావడం మొదలైంది. పాల్గొని పౌర్ణమి కళ్యాణం. ఈ ఆలయంలో అత్యంత ముఖ్యమైన ఉత్సవం పాలకోన పౌర్ణమి రోజు జరిగే స్వామివారి కళ్యాణం. ఆ రోజు గ్రామం మొత్తం పండుగ వాతావరణంలో మునిగిపోతుంది. రంగవల్లులు, దీపాలతో గ్రామం వెలుగులీనుతుంది. వేద మంత్రాల మధ్య స్వామివారి కళ్యాణం జరుగుతుంది. భక్తులు ఆనందంతో జై జై శ్రీమన్నారాయణ అంటూ ఘోషలు వేస్తారు. అన్నదానం, హరినామ సంకీర్తనలు, భజనలు అన్నీ కలిపి ఆ రోజు స్వర్గంలా అనిపిస్తుంది. ఇప్పటికీ ఇరవెండి గ్రామం అదే భక్తి, అదే పవిత్రతను కాపాడుకుంటోంది. ప్రతిరోజు పూజలు జరుగుతాయి. భక్తులు తమ కోరికలను చెప్పుకుంటారు. చాలామంది తమ కోరికలు నెరవేరాయని సాక్ష్యంగా చెబుతారు. ఈ ఆలయం కేవలం ఒక దేవాలయం కాదు, ఇది భక్తి, విశ్వాసం, చరిత్ర కలయిక. ముగింపు. ఇరవెండి గ్రామం మనకు ఒక విషయానికి చెబుతుంది. భక్తి ఉంటే దేవుడు ఎప్పుడూ మనతోనే ఉంటాడు. జై జై శ్రీమన్నారాయణ.